బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తెలంగాణలో బీజేపీ బిగ్ యాక్షన్ ప్లాన్ చేసింది. రంగంలోకి మళ్లీ మోదీ, అమిత్ షా, నడ్డా 5 నుంచి 10 సభల్లో మోదీ పాల్గొనే ఛాన్స్ ఉన్నట్లు తెలుస్తుంది. 15కు పైగా సభలకు అమిత్ షా, జేపీ నడ్డా వస్తున్నట్లు మనకు తెలుస్తోంది. బీజేపీ పాలిత రాష్ట్రాల సీఎంలతోనూ సభలు ఇప్పటికే అస్సాం, యూపీ సీఎంల షెడ్యూల్ కూడా ఖరారు చేసినట్లు తెలుస్తోంది. ఇక క్యూలో యడ్యూరప్ప, ఫడ్నవీస్, అర్జున్ ముండా, అదేవిధంగా చిరాజ్ పాస్వాన్ కూడా ఉన్నట్లు మనకు తెలుస్తా ఉంది. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తెలంగాణలో బీజేపీ బిగ్ యాక్షన్ ప్లాన్ చేసింది. రంగంలోకి మళ్లీ మోదీ, అమిత్ షా, జేపీ నడ్డా 5 నుంచి 10 సభల్లో పాల్గొనేందుకు మోదీ అవకాశాలు ఉన్నట్లు మనకు తెలుస్తోంది. ఇక 15 పైగా సభలకు అమిత్ షా, జేపీ నడ్డా పాల్గొంటున్నట్లు మనకు తెలుస్తోంది. దీనిపై మరింత సమాచారం మా బ్యూరో చీఫ్ కృష్ణమూర్తి అందిస్తారు. కృష్ణమూర్తి, చెప్పండి. థ్యాంక్ యూ వరుణ్. బీజేపీ మొదటి జాబితా విడుదలైంది. ఇక ప్రచారం పైన దృష్టి పెట్టాలని నిర్ణయించారు. రెండో జాబితా దసరా తెల్లారి అంటే మంగళవారం కానీ బుధవారం కానీ వచ్చే అవకాశం ఉన్నాయి. ఇక రెండో జాబితాలో దాదాపు 40 మంది పేర్లు ఉండబోతాయని తెలుస్తా ఉంది. ఇదిలా ఉంటే ప్రచారాన్ని హోరెత్తించాలి, ముమ్మర ప్రచారం చేయాలని ఇప్పటికే రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ కాంగ్రెస్ తరఫున విస్తృతంగా ప్రచారం చేస్తుంటే బీఆర్ఎస్ తరఫున కేటీఆర్, కేసీఆర్, హరీష్ రావులు ప్రచారాన్ని హోరెత్తిస్తున్నారు. అంటే ఈ ప్రచారం నేపథ్యంలో బీజేపీ కొంత వెనకబడింది, బీజేపీ ప్రచారంలో దూసుకుపోలేట్లేదు, బీజేపీ కొంత చతికిలబడిందని కొంత ప్రజల్లో అనుమానం వస్తున్న నేపథ్యంలో దాన్ని పటాపంచలు చేసే విధంగా బీజేపీ కూడా యాక్షన్ ప్లాన్ కు సిద్ధమైంది. ఈ యాక్షన్ ప్లాన్ ఇటు కాంగ్రెస్ కు, బీఆర్ఎస్ కు కొంత దెబ్బతీసే అవకాశం ఉన్నాయని చెప్పేసి కూడా బీజేపీ భావిస్తా ఉంది. ప్రధానమంత్రి నరేంద్ర మోడీతో పాటు అమిత్ షా, బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, ఉత్తరప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్, అదేవిధంగా అస్సాం సీఎం వీళ్ళందరూ కూడా రాష్ట్రంలో సుడిగాలి పర్యటన చేయాలని నిర్ణయించారు. నరేంద్ర మోడీ సుమారుగా 5 నుంచి 6 సభల్లో పాల్గొంటే అమిత్ షా 8 సభలు, జేపీ నడ్డా 7 సభలు. అంటే ఈ రకంగా ప్లాన్ చేయాలని చెప్పేసి రాష్ట్ర పార్టీకి ఆదేశిస్తున్నాయి. అయితే రాష్ట్ర పార్టీ ఎక్కడెక్కడ సభ నిర్వహించాలి, ఎప్పుడు నిర్వహించాలి, ఎలా నిర్వహించాలి అనే విషయంలో కొంత ఇప్పుడే దృష్టి పెట్టింది. కొద్దిసేపటి క్రితము ఎంపీ ధర్మపురి అరవింద్, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి, మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వరరెడ్డి, రాజా సింగ్, తర్వాత బీజేపీ జాతీయ మాజీ ప్రధాన కార్యదర్శి మురళీధర్ రావు వీళ్ళందరూ కూడా భేటీ అయ్యారు. జాతీయ నాయకుల పర్యటన విషయంలో కొంత యోజన చేయాలి అని ఆసాం వెంకటేశ్వర్లు పార్టీ రాష్ట్ర కార్యాలయంలో ఈ వ్యవహారాలు చూస్తున్న నేపథ్యంలో ఆయనతో కూడా భేటీ అయ్యారు. ఆయన కూడా దీనికి సంబంధించినటువంటి అంశంలో అంటే ఇప్పటికే అభ్యర్థులు ప్రకటించిన నేపథ్యంలో అభ్యర్థులకు ఎవరెవరు ప్రచారం కావాలి, అభ్యర్థులు ఎవరిని ప్రచారం కావాలని కోరుకుంటున్నారు అన్న విషయం అంటే వాళ్ళ అభిప్రాయాలను తీసుకోవాలి. అభిప్రాయాలు తీసుకొని ఆ మేరకు వాళ్ళ వెసులుబాటును బట్టి, స్థానిక పరిస్థితులను బట్టి, స్థానిక అంశాల వారిగా అక్కడక్కడ ఈ నేతలను పంపించాలి, ప్రచారాన్ని హోరెత్తించాలని నిర్ణయించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ సభలను అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకోవాలని బీజేపీ భావిస్తా ఉన్నాను. అదేవిధంగా అమిత్ షా, నడ్డా సభలకు కూడా భారీ ఎత్తున జన సమీకరణ చేయాలి. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ సభలు 2 పార్లమెంట్లకు ఒకటి చొప్పున ఈ విధంగా యోజన చేయాలి. 2 పార్లమెంట్ల పరిధిలో అంటే సుమారుగా 14 అసెంబ్లీ నియోజకవర్గం నుంచి జన సమీకరణ జరపాలి. అదేవిధంగా అమిత్ షా అయితే ఒక పార్లమెంటుకు సంబంధించినటువంటి జన సమీకరణ చేయాలి. నడ్డాది కూడా ఒక పార్లమెంటుకు సంబంధించిన అంటే ఒక 7 అసెంబ్లీ, ఒక పార్లమెంటు పరిధిలో సుమారుగా 6-7 అసెంబ్లీ ఉన్న నేపథ్యంలో ఆయా నియోజకవర్గాలను ప్రచారించాలి అని చెప్పేసి నిర్ణయించారు. అంటే ఇవన్నిటి కూడా సెంట్రల్ పాయింట్ గా పెట్టాలి అందరికీ. అంటే సుమారుగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ సభలకు 14 అసెంబ్లీ నియోజకవర్గం అంటే 14 అసెంబ్లీలకు కేంద్ర బిందువుగా ఏది ఉండబోతుంది సెంట్రల్ పాయింట్, దాన్ని దృష్టిలో పెట్టుకొని అక్కడ సభ నిర్వహించడం చేస్తా ఉన్నారు. ఇప్పుడిప్పుడే కొంత అంటే ఉదయమే సమాచారం వచ్చిన నేపథ్యంలో పార్టీ రాష్ట్ర నాయకులు ఇందుకు సంబంధించినటువంటి యోజన చేస్తా ఉన్నారు. అంటే రేపు సాయంత్రం వరకు ఎవరి సభలు ఎక్కడ ఉండబోతున్నాయి అనే విషయంలో కొంత స్పష్టత వచ్చే అవకాశం ఉంది వరుణ్. రైట్, థ్యాంక్ యూ కృష్ణమూర్తి ఫర్ ది అప్డేట్స్.